హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అంకుల్, మీరు చూస్తున్నారు బ్లెస్సింగ్ వెల్నెస్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో, ఇవాళ అయితే మాత్రం వాలంటీర్స్ సంబంధించి ఒక లేటెస్ట్ మనకి న్యూస్ అయితే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఆ వీడియో క్లిప్ అయితే ప్రెజెంట్ అయితే నేను చూసాను గానీ, ఇంకా ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. సో, మీకు ఫుల్ లెంగ్త్ వీడియో అయితే నేను మీకు నెక్స్ట్ పెట్టబోతున్నాను. ఇంకొక మీకు కొన్ని గంటల్లో అయితే ఆ వీడియో అయితే వస్తుంది. సో, ఆ వీడియోలో అయితే మీకు ఫుల్ లెంగ్త్ వీడియోలో అయితే మీకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ ప్రకటనలో అయితే ఏం జరిపారు, అదే విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్‌కి సంబంధించి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. దాంతో పాటే మన వాలంటీర్స్, మిగతా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళందరూ కూడా చేస్తున్న పోరాటం గాను, ఆ పోరాటానికి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ అయితే మనకు వచ్చాయి. సో, అవి ఏం జరుగుతుంది? ఏ రాష్ట్రాల్లో మనకి ధర్నాలైతే చేయబోతున్నారు? సో, ఆ ధర్నాతో పాటు ఇక మనకి సంబంధించిన ప్రతి అప్డేట్‌ని కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, మీలో ఎవరైనా సరే కొత్తగొచ్చినట్లయితే, మనమైతే మాత్రం ఏపీలో వాలంటీర్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు న్యూస్‌నైతే కవర్ చేస్తున్నాం కాబట్టి, సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ వాలంటీర్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవాలనుకున్నట్లయితే, ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆన్‌లో గాని పెట్టుకున్నట్లయితే, మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. ఇక ఏపీలో అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లయితే ధర్నాలైతే చేస్తున్నారు. ఇప్పటికే 4, 5 జిల్లాల నుంచి అయితే భారీ ధర్నాలైతే జరుగుతున్నాయి. ప్రతి జిల్లా నుంచి వాలంటీర్లు కూడా బయటకొచ్చి కమిటీలుగా ఏర్పడి, వాళ్ళైతే మాత్రం ప్రభుత్వాన్నయితే అడుగుతున్నారు. సో, ఈ అడగడం అనేది చాలా వీడియోస్‌లో కూడా మీకు యూట్యూబ్‌లో గాని, అన్నిట్లో కూడా కనిపిస్తుంది. నేను కూడా నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మీకు చెప్తాను, చూపిస్తాను. సో, చాలా జిల్లాలైతే మాత్రం కొన్ని కమిటీలుగా ఏర్పడి సీఎస్ మనకి రకరకాల యూనియన్‌లతో పాటు కలిసి వాళ్ళైతే ధర్నాలైతే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాల మీదైతే మాత్రం ఈ యొక్క ఎఫెక్ట్ అయితే పడబోతుంది. ఎందుకంటే ప్రతి వాలంటీర్లు కూడా గత 5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డారు. మన రాష్ట్ర ప్రభుత్వానికైతే సేవలైతే అందించారు. సో, ఈటి పరిస్థితుల్లో అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్‌లకు సంబంధించి అయితే మాత్రం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోవట్లేదు. ప్రెజెంట్ అయితే చూస్తాను అని అంటున్నారు గానీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సంబంధించి ఒక జీవోని కానివ్వండి, అఫీషియల్ నోటీస్‌ని అయితే రిలీజ్ చేయలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న ఉద్దేశాన్ని అయితే మనం ఇవాళైతే మాట్లాడుకోబోతున్నాం. ఆయన గత 4, 5 స్పీచెస్‌లో కూడా వాలంటీర్‌లకు సంబంధించి అయితే మాట్లాడుతున్నారు. సో, ఆయన ఏం మాట్లాడుతున్నారు, అదే విధంగా వాలంటీర్‌లకు సంబంధించి కూడా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి చూసినట్లయితే, సో, వాలంటీర్‌లయితే మాత్రం మళ్ళీ పాత పద్ధతులైతే వాళ్ళకి ఉద్యోగాలైతే ఇచ్చి, ఆ ఉద్యోగాలనైతే మాత్రం మళ్ళీ కంటిన్యూ చేసే విధంగా అయితే వాళ్ళనైతే లేదు. ఇక వాలంటీర్‌కి సంబంధించిన విషయంలో ఆలోచిస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారైతే అంటున్నారు గానీ, వాలంటీర్‌లు తిరిగి తీసుకుంటాము, వాళ్ళని విధుల్లోకైతే రప్పిస్తాము. ఇక దాంతో పాటు వాళ్ళందరికీ కూడాను విధుల్లోకి రప్పించి వాళ్ళకి జీతాలనేవి పెండింగ్ జీతాలైతే వేస్తామని జెప్పేసి అయితే అంటున్నారు గానీ, అంటే అనట్లేదు. వాళ్ళు ఆ విధంగా అయితే అనట్లేదు. కేవలం వాళ్ళ కోసం ఆలోచిస్తాము. వాళ్ళని ఏదైనా ఇతర శాఖల్లో అయితే పంపించేస్తాము అని చెప్పేసి అయితే ప్రతి మీటింగ్‌లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక దీన్ని బట్టి అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం క్లియర్‌గా మనకి ఈ వాలంటీర్ వ్యవస్థనైతే మాత్రం ఉంచబోవట్లేదని చెప్పేసి మనకి క్లియర్‌గా అయితే అర్థమైతే అవుతుంది ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ కూడా అయితే పూర్తి స్థాయిలో అయితే జరగడం జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్‌లో ఫీజు రింబర్స్‌మెంట్‌కి సంబంధించి విషయాలతో పాటు ఈ వాలంటీర్‌కి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడి ప్రజల ముందుకైతే మాత్రం ఒక అఫీషియల్ జీవో అయితే మనకి ఈ దసరా దీపావళి తర్వాత అయితే రాబోతున్నట్టుగా వార్తలైతే ఉన్నాయి. సో, ఇదే జరుగుతుంది. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్‌లో ప్రతి పథకాన్ని లేకపోతే ప్రతి ఒక్క ఉద్యోగాలకు సంబంధించి మాట్లాడిన తర్వాత ఒక పూర్తి స్థాయి నిర్ణయం వచ్చిన తర్వాత వాళ్ళైతే బయటకొచ్చి అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి, సో, మీరు ఖచ్చితంగా కూడా వాలంటీర్ విషయాన్నైతే ఈ గత నవంబర్‌లో అయితే మాత్రం మీరు తెలుసుకోగలరు. సో, ఇక పైగా క్యాబినెట్ మీటింగ్‌లయితే జరుగుతూ ఉంటాయి. సో, వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని ఫాలో అయితే అవ్వండి. సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే యూట్యూబ్‌లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అయినట్లయితే బెల్ నోటిఫికేషన్ పెట్టుకుంటే వాటికి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక చంద్రబాబు గారి మనసులో అయితే అంటే ఆయన విషయంలో ఉన్నట్లయితే ఆయన మాట్లాడుతున్న తీరును బట్టి, ఆయన ప్రజలకి ఇస్తున్న ప్రజా వేదికల్లో ఆయన మాట్లాడుతున్న తీరును బట్టి అయితే మాత్రం వాలంటీర్లు అనే వాళ్ళనైతే మాత్రం కొనసాగించరు అని మనైతే తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేను మీకు ఆ వీడియోస్ అనేవి చూపిస్తాను. సో, నాకు వ్యతిరేకనైతే కాదు. నేను ఎవరికీ అంటే ఎవరి సపోర్ట్ అని కాదు. కాకపోతే నేను ఆ వీడియోలు చూసిన తర్వాత మనకు అనిపించింది ఏంటి అనుకున్నట్టయితే, వాలంటీర్ వ్యవస్థనైతే మాత్రం ఆయన తీసేయబోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సచివాలయం వ్యవస్థ విషయంలో కూడా ఆయనైతే అంటే సచివాలయం వ్యవస్థలో కూడా కొన్ని పథకాలు కొంతమందినే ఉంచారు. ఇక వాలంటీర్ విషయానికొస్తే పర్మనెంట్‌గా వాళ్ళనైతే తీసేయొచ్చు అని చెప్పేసి అయితే ఉంది. సుమారుగా 2,60,000 మంది అయితే వాలంటీర్‌లయితే జాయిన్ అయితే అయ్యారు. అందులో అయితే ఒక 90 మనకి 1,20,000 మంది వాలంటీర్లు మాత్రమే మనకైతే మిగిలారు. మిగిలిన 90,000 మంది వరకైతే వాలంటీర్లయితే రాజీనామా అయితే చేశారు. ఇక రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి అయితే అసలు మనకి అంతు చిక్కనే లేదు. వాళ్ళకి సంబంధించి అయితే ఒక అప్డేట్ కూడా లేదు. ఇక దీంతో పాటు ఎవరైతే ఉన్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకైతే మాత్రం వాళ్ళకి సంబంధించి అయితే మాత్రం ఈయన అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం తిరిగి తీసుకుంటామని చెప్పేసి అయితే మాత్రం ఎట్టి
ఎలాంటి స్పీచ్‌లో కూడా మాట్లాడలేదు. ఇది గమనించాల్సిన విషయం. ఇక దీంతో పాటే రాజీనామా చేసిన వాలంటీర్ల విషయం అయితే అసలు అంతునే చిక్కట్లేదు. వాళ్ళ విషయం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. మీరు ఎన్ని స్పీచెస్ అయినా చూడండి. వాళ్ళకైతే మాత్రం ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏ స్పీచ్‌లో కూడా రాజీనామా చేసిన వాలంటీర్ల కోసం మాట్లాడలేదు. ఇక ఉన్న వాలంటీర్లు కూడా ఆ విధుల్లో కాకుండా తీసుకోకుండా వేరే విధుల్లోకైతే మార్చబోతున్నారు. వాళ్ళని వేరే విధుల్లోకైతే చేర్చబోతున్నారు. అంతే వేరే ఇతర ప్రభుత్వ శాఖల్లో అయితే వాళ్ళని విలీనం చేసేసి సో, దాంట్లో అయితే వాళ్ళ పనినైతే సాగిస్తున్నారు. సో, ఇకపై ఒకవేళ వాలంటీర్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలైతే మనకి కనిపించడం లేదు. ఇక ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన వాలంటీర్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్‌తో పాటు మీ కళ్ళ ముందుకైతే వస్తాను. చెప్పాను కదా! ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్ మీ వరకైతే ఇస్తూ ఉంటాను. ఇక మీరు కూడా మీ సొంత రాష్ట్రంలో మీ యొక్క సొంత జిల్లాలో అయితే మీ యొక్క ఎవరైతే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి వినతి పత్రికనైతే మీకు కమిటీలుగా చేరి ఇవ్వడానికైతే ట్రై అయితే చేయండి. ఎందుకు అని ఇలాగ అంటున్నానన్నట్లయితే ప్రతి జిల్లాలో కూడా ధర్నాలు చేసి వాళ్ళ ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు అయితే చెల్లిస్తున్నారు. అలా తీసుకున్న వాళ్ళకైతే మాత్రం మంచి సపోర్ట్ అయితే వస్తుంది ఫ్యూచర్‌లో కూడా ఓట్ల విషయంలోని. లేదు అక్కడ వెలుబాటు చేసిన వాళ్ళకైతే మాత్రం ఫ్యూచర్‌లో మనకి ప్రాబ్లమ్ అయితే అవుతుంది కాబట్టి మీరు కూడా మీ వంతుగా కష్టపడండి. మీరు కూడా మీ వంతుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ గాని ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఒక కమిటీ కింద జాయిన్ అయ్యి వినతి పత్రం అయితే అందించండి. వాళ్ళు ఏ శాఖ వాళ్ళైనా సరే వాళ్ళకి అందించినట్లయితే ప్రభుత్వం దృష్టికి ఆ ఎమ్మెల్యేలు క్యాబినెట్ మీటింగ్ అయినప్పుడు తీసుకురావడించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ తరపున ఆ వీడియోస్ కూడా నేను పెట్టాను. చాలామంది అయితే ఇచ్చారు. సో, జాయిన్ అయితే అయ్యి ప్రజలను అడగైతే చూపించారో చూస్తాను. ప్రభుత్వం ఈరోజు మీరు వచ్చారు, మీ ప్రభుత్వం మీరు కాపాడండి. ఏదన్నా ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే ఆ వ్యక్తి మీద చర్య తీసుకుని కానీ వ్యవస్థ మీద మాత్రం 2,60,000 మంది మేము ఉన్నాం సార్. 1,10,000 మంది ఆ రోజు బలవంతపు రాజీనామాలు చేసి రోడ్డు ఇది కూడా కమిటీ వేయండి. నేనేమంటానంటే ఇందాక మీరు చెప్పినారు కదా, దీనికి కూడా కమిటీ వేయండి. అట్లా కాదు సార్, ఇప్పుడు నేనేమంటానంటే నిజంగా కమిటీ వేయండి. ఇంతమంది విలేకరుల సోదరులు ఉన్నారు, ఒకసారి నా శాఖ కాదు ఇది. మా విలేకరు నిలబెట్టారంటే నేను నిలబెడితే మంత్రి గారు పంపిస్తాను. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీ సొంత జిల్లాలోని వెళ్ళి మంత్రులకైతే మీ వినతి పత్రాన్ని అయితే అందించండి. ఒక గ్రూపులుగా జాయిన్ అయ్యి. ఎందుకంటే ఆ విధంగా అయినా సరే మన ప్రభుత్వం మీద ప్రెషర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అప్పుడు మనకి ప్రజలైతే అంటే మంత్రులైతే మాత్రం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాలంటీర్లకి అయితే మాత్రం ఏదో ఒక ఉపాధి కల్పించాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడానికి ముందుకైతే వెంటనే అయితే వస్తుంది. ఇక దీంతో పాటే చాలామంది జీతాల విషయంలో కూడా నన్ను అడగడం అయితే జరుగుతుంది. జీతాలు అనేవి ఎప్పుడు పడతాయని, జీతాలు అనేవి పడతాయని చెప్పేసి చాలా కామెంట్లలో నేనైతే చూస్తున్నాను. కాకపోతే నేను చాలామంది మనకి కొన్ని ఒక రీసెంట్‌గా జరిగిన ప్రెస్ మీట్‌లో అయితే జీతాలు అనేవి వేశారని చెప్పేసి అయితే అంటున్నారు. సో, దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే జీతాలైతే మేము వేసామని చెప్పేసి అంటున్నారు గానీ, మనకి చాలామందికి శాలరీలు అయితే పడలేదు. ఇదైతే నిజంగానే శాలరీలు పడలేదు. కాకపోతే మీకు ఆ వీడియో క్లిప్ కూడా నేను ప్లే చేసి చూపిస్తాను. మీకు అంటే ఆల్రెడీ ప్లే చేశాను ఒక వీడియోలో. మీరు కొంచెం ముందుకు గాని వెళ్ళి నేను అప్లోడ్ చేసిన వీడియోస్‌లో కొంచెం రీసెంట్‌గా అప్లోడ్ చేసిన ఒక వాలంటీర్ వీడియోలో అయితే నేను ఉంటుంది వాలంటీర్‌కి సంబంధించి. సో, ఆ వీడియోలో అయితే జీతాలు కూడా మేము చూసుకున్నామని చెప్పి అంటున్నారు. కానీ ఎవరికైతే పడలేదు. ఒకవేళ మీకు పడినట్లు చూసుకోండి. పడకపోయినా సరే మీకు పడుతుందా లేదా అని మీరు గాని నన్ను అడిగినట్లయితే, ఒకవేళ మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటున్నాము అని అన్నట్లయితే, మీరు విధుల్లోకి వెళ్తున్నప్పటి నుంచి మీ జీతాలనేవి కంటిన్యూ అవుతాయి. లేదు మిమ్మల్ని విధుల్లోకి తీసుకోవట్లేదు, మాకు సంబంధం లేదు అన్నట్టు గాని ప్రభుత్వం నిర్వహిస్తే మీ జీతాలకి ఎటువంటి హామీ అయితే లేదు ఫ్రెండ్స్. సో, ఇది మనకి వాలంటీర్ వ్యవస్థ మీద ఉన్న ప్రస్తుతం వరకు ఉన్న అప్డేట్స్. సో, మరిన్ని అప్డేట్స్‌తో పాటు మీ కళ్ళ ముందుకైతే వస్తాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.